లేఖలకు సమావేశాన్ని ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు వైశ్య శ్రేయాభిలాషి మా సంఘ గౌరవ శివరాజు సుబ్రహ్మణ్యం గారికి అలాగే ఇతర వైశ్య సంఘ సభ్యులకు మా సోదరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం. మన రాజమండ్రిలో ఎన్ని వైశ్య సంఘాలు ఉన్నా మా అందరి ఏకైక లక్ష్యం కేవలం సేవాభావం మాత్రమే. మా వైశ్య హాస్టల్ వైఎంఏ వైశ్య సేవా సదనం అవోగా ఏఎఫ్ఎస్ మరియు ఎన్నో వైశ్య సంఘాలు తమ పరిధిలో ఎన్నెన్నో సేవా కార్యక్రమం చేస్తున్న విషయం మీ అందరికీ విజేతమే. రాజకీయాల పార్టీలు అతీతంగా చేస్తాం. మా సంఘాల్లో సభ్యులుగా అన్ని పార్టీల వారు ఉంటారు, కానీ ఏ రోజు మా సంఘాల్లో ఏ పార్టీ అభిమానం కనపడదు. మాకు తెలిసింది కేవలం సేవాభావమే. నాలో రానంగా భక్తుల కామాక్షమ్మ భక్తులు ఇతర వైశ్య ప్రముఖుల ఆధ్వర్యంలో వందలాది సంవత్సరాల నుంచి గణచరిత్ర గల వైశ్య సేవా సదనంలో ఈరోజు వందలాది మంది విద్యార్థులు కులాలకు అతీతంగా చదువుకుంటూ 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారు. దశాబ్ద చరిత్ర గల వైశ్య హాస్టల్లో పాత పాఠంలో విధులను ఎందరో వైశ్య పెద్దల సహకారంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ వైశ్య విద్యార్థులకు స్థానిక తరహాల రూములు నిర్మించి ఉచిత వసతి ఇస్తున్నాం. ఈ విధంగా సేవాభావంతో పనిచేస్తున్న వయస్సులు మనోభావాలు దెబ్బతీసేలాగా కొంతమంది రాజకీయ నాయకులు ప్రవేశించడం దురదృష్టకరం. కావున విద్యులైన మీడియా మిత్రులు ఎల్లరూ సేవాభావంతో పనిచేస్తున్న మాపై ఎటువంటి రాజకీయ నీళ్ళు పడకుండా చూడగలరని మా సభముగా మా మనవి. నమస్కారం. అలాగే వైశ్య సోదరులు వైశ్య పెద్దలు అందరికీ నమస్కారం. ఈరోజు పార్టీలు అతీతంగా వైఎస్ఆర్ లేదు, టీడీపీ లేదు, అందరు పార్టీ సంబంధించి ఇక్కడ సమావేశం అవడం జరిగింది. విషయం ఏంటంటే గత 4 రోజుల నుంచి మా ఆర్య వైశ్యుల మీద జరుగుతున్న దాడులు కానీ అలాగే మా వైశ్య సంస్థల మీద జరుగుతున్న దాడులు కానీ మీకు వివరించడానికి కోట్ల కనకేష్ గారు అలాగే మా మద్దుల మురళీకృష్ణ గారు రావడం జరిగింది. అలాగే వైఎంబీఏ నుంచి గత 15 రోజుల క్రితం కొంతమంది దళారులు వచ్చి మేమేదో అక్రమంగా ఆక్రమించుకున్నామని చెప్పడం జరిగింది. అదంతా అవాస్తవం. 75 సంవత్సరాల క్రితం వైఎంబీఏ అనే సంస్థ ఏర్పడింది. ఆ సంస్థకి ఆయన విరాళంగా ఇచ్చారు. ఆ పక్కన స్థలం వాస్తు ప్రకారంగా వాస్తుకి విరుద్ధంగా ఉందని కొంచెం మేము ఆ రోజు పెద్దలు కట్టకపోవడం జరిగింది. అదే వైఎంబీఏకి రాను చారిటీ పెరగడం అలాగే కొంచెం వృద్ధులు పెద్దలు రావడం జరుగుతున్న ఆ దృష్టిలో పెట్టుకుని పక్కన ఈ వరకు ఖాళీ స్థలం ఉందని ఒక అప్పుడులో కొంతమంది వ్యాయామ కళాశాల వైఎంబీఏ ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోవడం జరిగింది. ఎలా అంటే ఇంచుమించు ఒక 11 లక్షల రూపాయలు మేము ఇచ్చి వాళ్ళ దగ్గర మా పెద్దలు శివరాజు సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. వాళ్ళు మనస్ఫూర్తిగానే మాకు ఇవ్వడం కూడా జరిగింది. అది లిఫ్ట్ పెట్టడం అలాగే లిఫ్ట్ కూడా ప్రారంభించడం జరిగింది. లిఫ్ట్ పూర్తవడం సందర్భంగా కొంతమంది దళారులు వచ్చి అది మాదే అని చెప్పడం జరుగుతుంది, కానీ అదంతా వాస్తవం. ఇవాళ దాని గురించి వివరించడానికి మన మద్దుల మురళీకృష్ణ గారు మాట్లాడతాం. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా వైశ్య ప్రముఖులందరికీ కూడా నా నమస్కారాలు. దీపు గారు కొంత మీకు బ్రీఫింగ్ ఇచ్చారు. మేము వైశ్యం అందరం కూడా ఏ రకంగా మేము ప్రవర్తిస్తామో, సొసైటీలో ఏ రకంగా ఉంటామో మొత్తం అందరికీ గత కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా కూడా తెలుసు. అలాంటి మా మీద చారిటీ ఇచ్చే వాళ్ళ మీద చారిటీ తీసుకునే మేము ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతోనే మేము మా దృక్పథం మా తరతరాలు వస్తూనే ఉన్నాయి. అలాంటి పరంపరలో దీపు గారు చెప్పినట్టుగా 75 సంవత్సరాల క్రితం వైఎంబీఏ స్థాపించడం జరిగింది. అలాగే వాళ్ళు ఎవరో వారు కామాక్షమ్మ గారు వాళ్ళు డొనేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కేవలం వాస్తు నిమిత్తం దీర్ఘచతురస్రాకారంగా ఉండాలి అనే కారణంగా కొంత క్రాష్గా ఉండే స్థలాన్ని వదిలి మేము బిల్డింగ్ కట్టడం మొదలెట్టాం. బిల్డింగ్ కట్టాం, పూర్తి చేసాం. తర్వాత దాన్ని రినోవేట్ చేసాం. అన్ని రకాలుగాను అందరికీ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ప్రతి నెల వృద్ధాప్య పెన్షన్లు అలాగే చిన్నపిల్లలకి ఉచిత వైద్యం అన్నీ అందిస్తున్నాం. అలా ప్రతి చోట కూడా ఇక్కడ మనం కూర్చున్న వైశ్య హాస్టల్లో కూడా ఉచితంగా
పొరుగురు నుంచి వచ్చే పిల్లలందరికీ ఉచితంగా ఇక్కడ మనం వసతి కల్పిస్తున్నాం. అలాగా వైశ్యులు అంటేనే సేవా దృక్పథం అని ఇక్కడ అందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు అక్కడ జరిగే ఫంక్షన్లు మొత్తం ఏ కులంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా, రాజకీయ పార్టీతో నిమిత్తం లేకుండా మేము అందరికీ కూడా స్వల్ప అద్దె తీసుకుని దాన్ని ఇవ్వడం జరుగుతున్నది. ఆ పరిస్థితుల్లో వృద్ధులకి అందరికీ కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పి మేము ఒక లిఫ్ట్ కట్టడం, అంటే అది మా స్థలమే, ఆ క్రాష్గా ఉన్నదని మాత్రం ఆ రోజుల్లో కొంతమంది పెద్దలు ఏదో చేసుకుంటారంటే వ్యాయామం చేస్తామంటే సరే అని చెప్పి ఇచ్చారు, మా వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ మీ అందరికీ తెలుసు గత 25 సంవత్సరాల నుంచి కూడా అది ఖాళీగానే ఉంది. ఎదురుకుండా ఒక రామాలయం ఉంది, దాని బ్యాక్ సైడ్ అంతా కూడా ఖాళీగానే ఉంది. ఎవరు కూడా ఏ రకంగానూ ఎవరు ఉపయోగించుకోవట్లేదు. మేము ఈ పరిస్థితుల్లో అక్కడ వైఎంఏ అనేది 45 సంవత్సరాల యువజనులకి, అలాగే మేము ఇచ్చేది మాత్రం అలాగ ఉండరు కదా, 40 సంవత్సరాలు రారు, వృద్ధులు అందరూ వస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఒక లిఫ్ట్ కట్టుకోవాలనే ఉద్దేశంతో మేము అక్కడ లిఫ్ట్ స్టార్ట్ చేయడం మొదలెట్టాం. లిఫ్ట్ మొదలుపెట్టిన తర్వాత మరి ఎవరికి ఏ రకమైన దురుద్దేశాలు వచ్చినాయో మాకు తెలీదు. మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించి గత వారం 15 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ఇబ్బందులన్నింటినీ శివరామ సుబ్రహ్మణ్యం గారు, మా పెద్దలు అందరూ కలిసి సాల్వ్ చేయడానికి ప్రయత్నించి సాల్వ్ చేశారు. వాళ్ళకి ఏదో తృణోపణం ఇవ్వాల్సి ఉంటే అదన్నీ పూర్తి చేసిన తర్వాత కూడా కొంతమంది ఊర్లో పెద్ద మనుషులు మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఇబ్బందులు కనుక వాళ్ళు అదే కంటిన్యూషన్ చేస్తే మేమందరూ సంఘటితంగానే ఉంటాం. ఎవరు కూడా మేము ఎవరి జోలికి వెళ్ళాం. కానీ మా జోలికి మాత్రం వచ్చారంటే మాత్రం మేము ఎవరిని ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లోనే సరే, ఎలాగైనా సరే దాన్ని మేము ఖండిస్తాం. అందరం సంఘటితంగా అక్కడికి వచ్చి నిలబడతాం. అవసరమైతే ఏ రకమైన దీక్షలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము అక్కడ లిఫ్ట్ కట్టి తీరుతాం. అది మాకు మా గురించి ఉపయోగం కాదు, మొత్తం అక్కడ ఉపయోగించుకునే ప్రతి ఒక్క వ్యక్తికి ఆ లిఫ్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఆ చిన్న సదుపాయం చేయకపోతే అక్కడికి వచ్చిన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మెట్లెక్కి పైకి రావడానికి, వాళ్ళు సంతోషంగా కాలం గడపడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేమేమి ఎవరిని డబ్బులు అడగలే. మేము అక్కడ మా కులంతో సంబంధించిన మనుషుల దగ్గర నుంచే మేము వసూలు చేసి మేము కడుతున్నాం. ఎవరిని రూపాయలు అడగడం కానీ, మేము లేకపోతే ఎక్కడి నుంచో లేదా గవర్నమెంట్ దగ్గర నుంచో ఇంకో చోట నుంచో డబ్బులు తీసుకోవడం కానీ జరిగింది ఏమీ లేదు. మా సొంత రూపాయలతో ప్రజలకి ఉపయోగపడేలాగా, ప్రజలకి సౌకర్యాలతో మేము చేస్తున్న పనులకి కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారు. ఆ అడ్డు మేము ఎలా తొలగించుకోవాలో మా పెద్దలందరికీ బాగా తెలుసు. మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎవరు ఏ రకంగానూ మా మీదకి వచ్చారంటే మేము సంఘటితంగా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కొంటాం. వాళ్ళకి ఏదో ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళకి గుడికి డబ్బులు వేసుకుంటారని చెప్పి 5 లక్షలేమో అక్కడ శివాలయానికి, అక్కడేమో పక్కన 5 లక్షలు గుడికే ఇచ్చాం చారిటీకి. చెప్పారండి, అందుకు ఇచ్చాం, వసతి కల్పించాం. మీరు అన్నట్టు వ్యాయామ కళాశాల ఊటుకూరు వారు చీరాల వాస్తవ్యం వైశ్య సంఘానికి ఈ సైట్ని డొనేషన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా వైఎంఏ కట్టక ముందు అక్కడ ఆర్ఎస్ఎస్ శాఖ జరిగేది. ఏమన్నా ఆర్ఎస్ఎస్ శాఖ జరిగేది. సో ఎందుకంటే నా చిన్నతనం అంతా అక్కడే గడిచింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అదంతా కూడా అక్కడ నా చిన్నతనంలో 12వ ఏట నుంచి కూడా వ్యాయామం నేను కూడా చేసేవాడిని. ఆ చుట్టుపక్కల, ఎందుకంటే మేము ఇసుక వీధులు అద్దుకుండేవాళ్ళం, అక్కడ కుర్రతనంలో అందరం కూడా కొన్ని యూనియన్స్ అని పెట్టి, వాటర్ స్ట్రీట్ ఫ్రెండ్స్ యూనియన్ అని ఇలాగని పెట్టి 4 యూనియన్లు పెట్టి, ఫోర్త్ గేట్ యూనియన్ అని పెట్టి ఆ వ్యాయామ కళాశాలలో వాళ్ళందరం కూడా చుట్టుపక్కల ఎవరికి వచ్చినా సమస్యను పరిష్కరించేవాళ్ళం సార్. అది మున్సిపాలిటీదా లేకపోతే ఇదా అన్నది వ్యవహారం పక్కన పెడితే, వారికి గత కొన్ని సంవత్సరాలుగా
వ్యాయామం చేసుకుంటూ మధ్యలో అక్కడికి మక్రి అని అలాగే సూర్య అని వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో మాకు వ్యాయామం నేర్పేవాళ్ళు. మాదిరెడ్డి కేసరావు కుస్తీ పోటీలు పెడితే అక్కడ తయారయ్యేవాళ్ళు. ఆ ప్లేస్లో ఉంది. మాకు సూర్య అన్న అతను ఇప్పుడు సాయిబన్న వాళ్ళ ఆవిడ అట్లా నివాసం ఉంటారు. వాళ్ళ అన్నయ్య మాకు చెయ్యాలి నేర్పేవాడు ఆ వ్యాయామ కళాశాల. గత 15-20 సంవత్సరాలు బట్టి ఇప్పుడు కందపల్లి శ్రీను వాళ్ళ నాన్నవాళ్ళు మా అందరికీ అండగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఉండి కార్యక్రమాలు ఎలా సాగుతుంటే గత 15-20 సంవత్సరాలు బట్టి కూడా 10 ఏళ్ళ బట్టి కూడా అక్కడ ఎవరు వ్యాయామం చేయట్లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది డబ్బుల కోసం ఇది ఆ రోజుల్లో మేం చేసాం అన్నట్టు ప్రెస్ మీట్ పెడుతున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఎవరికి అనుభవం లేదు. ఎందుకంటే నాకు దాంతో ఉన్న అనుబంధం ఎక్కువ, ఆ వ్యాయామ కళాశాలతో. అందువల్ల నేను లేచి మాట్లాడాల్సి వచ్చింది. తర్వాత వైఎంజీ ఎక్స్ ప్రెసిడెంట్గా మేమందరం కూడా ఆ రోజుల్లో మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎన్నమూరు జయంతిరావు అని, గచ్చా శ్రీరామచంద్రమూర్తి గారు, నాకంటే సీనియర్ టీవీ స్వామి శంకర్కి బాగా తెలుస్తుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ డాక్యుమెంట్స్ ఊరి వాళ్ళ దగ్గర చాలా ఇబ్బంది పడి రిజిస్ట్రేషన్ చేయించారు నాటి పెద్దలు. సో ఈ రకంగా అక్కడ ఉన్న వాళ్ళకి ఈ కమిటీలకి ఈ కొంత మాకు పేద ప్రజలకి కమిటీకి డబ్బు అవసరం అని అంటే వాళ్ళు లేపడానికి సపోజ్ ఒక ఇంట్లో కొంతమంది వ్యక్తులు కూర్చున్నారు, లేదా షాపులో అద్దుకుంటున్నారు ఎన్నాళ్ళు పట్టు, వాడికి డబ్బుకు ఇచ్చి ఖాళీ చేయించడం అనేది పబ్లిక్ సీక్రెట్, అది మీకు తెలియదే ఉంది. సో అలాగే ఈవేళ వైఎంఏ సంస్థ అనేది పేద ప్రజల నిమిత్తం ఆదివారం హాస్పిటల్ కూడా కండక్ట్ చేస్తుంది. దానికి 17 సంవత్సరాలు టీవీ స్వామి చైర్మన్గా ఉన్నాడు. అనేక ప్రాంతాల నుంచి ఆర్ఎంపీ డాక్టర్స్ నుంచి శాంపిల్ కలెక్ట్ చేసి ఎక్కడెక్కడ నుంచో వచ్చే పేద ప్రజలకి టీవీ స్వామి వీళ్ళందరూ కూడా వైద్యం చేయించారు. అనేక మంది వైఎస్ఆర్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వారం ఒక్కో డాక్టర్ వచ్చేవాడు వైఎస్ఆర్ డాక్టర్. మాది అన్నది మేము గొడవ పడడానికి ఇష్టం లేక వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రజా ఉపయోగం కోసం ఈవేళ మేము ఇది నిర్మించడం జరిగింది. రేపు పొద్దున అది డాక్యుమెంట్స్ పరిశీలిస్తాం. ఒకవేళ కాదు అని అంటే మున్సిపాలిటీలో ఏదైనా ఛార్జెస్ కావాలంటే పెడితే కట్టేస్తాం. దాంట్లో ఏమీ ఇది లేదు. కాకపోతే వాళ్ళని అంగీకరించి మేము కట్టుకున్న తర్వాత సోకాళ్ళు చాలామంది పెద్దలు, సో రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేకపోతే ఎవరెవరు అసలు వాళ్ళ మొహాలు కూడా తెలియట్లా. నాకు అక్కడ బ్యానర్ పెట్టి ఏదో పిల్లడితో ఏదో చూడండి బాక్సింగ్ చేసాను అది ఇది అన్నట్టు చూపెడుతున్నారు. సో అదంతా కూడా అవాస్తవం. ఎందుకంటే 4th గేట్ యూనియన్ అని వాటర్ స్ట్రీట్ ఫ్రెండ్స్ యూనియన్ పెట్టి అవార్డు నేను ప్రెసిడెంట్గా ఉండి నా 17వ ఏట సిపిఎం బాలాజీదాసు, చిట్టూరు ప్రభాకర్ చౌదరి, ఆనాడు తడవర్ చచ్చోటి ఎమ్మెల్యే వీళ్ళందరితో కూడా యూనియన్ స్టార్ట్ చేయించాం. ఈ స్కూల్లో రాజుజెడ్ దగ్గర స్టే చేయించి. సో అంతటి మహత్తరమైన చరిత్ర కలదది. అందువల్ల గత 15 ఏళ్ళు బట్టి కూడా దాన్ని ఆక్యుపైజ్ చేసుకున్న వాళ్ళు మేము ప్రజా ఉపయోగం కోసం మేము డబ్బులు ఇచ్చి మేము శివరామ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మేము మళ్ళీ ప్రజలకి ఉపయోగపడేట్టుగా చేస్తున్నాం. దీనికి ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు అటు ఇటు చేస్తున్నారు వాళ్ళ చరిత్ర తెలియకుండా. కనుక దయించి పాత్రికేయులు కూడా ఇది ప్రజా ఉపయోగార్థం కనుక మీరు కూడా సహకరించవలసిందిగా కోరుతారు. ఇచ్చారని నేను చూశాను. కొంతమంది ఆయన మాటలు కూడా ఖండించినట్టు వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తున్నారు. మమ్మల్ని బెదిరించడానికి ఎవడు సరిపోడు. మమ్మల్ని బెదిరించడం సరిపోరండి. అదే బెదిరిస్తున్న వాళ్ళు ఎవరో అడుగుతున్నారు. మమ్మల్ని బెదిరించారని ఎవరున్నారు? నన్ను బెదిరించారు అన్నా నేను. మమ్మల్ని బెదిరించారు అనలేదా? ఏమో నాకు తెలియదు సార్. నేను మాట్లాడినప్పుడు నన్ను ఎవరు బెదిరించారో నేను ఎప్పుడు చెప్పలేదు. మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళని రెచ్చగొట్టి
అతను వాళ్ళందరినీ పంపిస్తున్నాడు. ఇప్పుడు లీగల్ నోటీస్ ఇచ్చింది ఎవరండి మీకు? ఎవరు సార్? ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ లో రాసింది ఏంటంటే లీగల్ నోటీసు ఎవరైతే ఆ వ్యక్తి దీనిపై సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు పంపించిన ప్రెస్ నోట్ లో లీగల్ నోటీస్ కాదు, ఒక మేము అదే మీరు ఇచ్చిన ప్రెస్ నోట్ లో లీగల్ నోటీస్ జారీ చేసిన వ్యక్తి దీనిపై సమావేశంలో చెప్తామని చెప్పారు మీరు. అలా పంపించారు. మెసేజ్ పంపినప్పుడు మెసేజ్ పంపించారు. అయితే తప్పుగా పంపిస్తుంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ అతను రాజకీయంగా ఉపయోగపడుతుందని అతను ఏదో కొంతమంది వెళ్తే అతను వాస్తవాలు తెలుసుకోకుండా ఇప్పుడు శివరాం సుబ్రహ్మణ్యం గారు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇప్పుడు అతను వాస్తవాలు తెలియదు శివరాం సుబ్రహ్మణ్యం గారిని కనుక్కోవచ్చు కదా. అతను కనుక్కోకుండా మిగతా వాళ్ళని పంపించి తనకి రాజకీయంగా ఏదో ఉపయోగపడుతుంది అని చెప్పి ఏదో ఒకటి అలాగే మా సదనం జోలికి వచ్చాడు. అలాగే గతంలో సదనం అనేది మన ఓన్లీ వొకేషనల్ స్టోర్స్ ఓన్లీ వొకేషనల్ స్టడీస్ ఓన్లీ సదనంలో ఉండేది. అమ్మాయిలకి అందరికీ కూడా వొకేషనల్ స్టడీస్ చేసేవాడు, నేర్పించేవాడు ఫ్రీగా. ఇంచుమించు 600-700 మందికి ఇంచుమించు కంకేష్ గారే దానికి సెక్రటరీగా ఉన్నారు. గతంలో అది కూడా పేదలకు ఉపయోగపడుతుందని అప్పుడులో కొంత భూమి సదనం అమ్మితే ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ తీసుకుందండి. అదే గవర్నమెంట్ పేదలకు ఉపయోగపడి తీసుకుంటే ఆ డబ్బులు సదనం అకౌంట్లో రాకుండా చాలా ప్రయత్నించాడు ఆ రోజు కూడా. తపరాజా గారు వైఎంఏ ఎక్స్ప్రెస్ అంటే మళ్ళీ ఇప్పుడు ఛాంబర్ చైర్మన్ తపరాజా గారు. అంటే అతనికి ఏంటంటే వయసుల మీద ఎందుకు అంత కోపం? అతను అక్కడ పుట్టి పెరగలేదా? వైఎంఏ చరిత్ర తెలియదా అతనికి? వైఎంఏ గురించి వాళ్ళ నాన్నగారికి అతనికి వాళ్ళ తాతగారు అక్కడే ఉన్నారు. చరిత్ర తెలియదా అతనికి?